జ్యోతిష్యం కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆయన ఎక్కువ పాపులర్. ఆయనే వేణుస్వామి. గత ఏడాది నాగ చైతన్య రెండవ పెళ్లికి సంబంధించి వేణుస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తెలంగాణ మహిళా కమిషన్లో కేసు కూడా నమోదైంది. కమిషన్ నోటీసులు జారీ చేస్తే ఆయన వీటిని ధిక్కరించి హైకోర్టును ఆశ్రయించారు తనకు ఊరట కల్పించాలని. కానీ ఆయనకు హైకోర్టులో కూడా ఎలాంటి ఊరట దక్కలేదు. తాజాగా మరోసారి తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడంతో మంగళవారం నాడు కమిషన్ ఎదుట హాజరై బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అదే సమయంలో నాగ చైతన్యపై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వేణుస్వామి తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో వేణుస్వామికి మరో మార్గం లేకుండా పోయిందనే చెప్పాలి. నాగ చైతన్య, శోభిత ధూళిపాల అలా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వచ్చిందో లేదో వెంటనే స్పందించిన వేణుస్వామి వీళ్ళు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారం రేపింది. చాలామంది వేణుస్వామి తీరును తీవ్రంగా తప్పుపట్టారు కూడా. అయినా కూడా వేణుస్వామి తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గతంలో రాజకీయాలకు సంబంధించి వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాలు కూడా పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామిని హెచ్చరించింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయినట్లయిందని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.